కంపెనీకి ఈరోజు 87వ నెలసరి ఉచిత ఆస్మా వైద్య శిబిరం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఇక్కడ జరుపుతున్నాం. ప్రతి నెల ఇలాంటి క్యాంప్స్, ఫ్రీ క్యాంప్స్ ముఖ్యంగా పేదలను ఉద్దేశించి పేదల కోసం వాళ్లకు కన్సల్టేషన్ ఫీజు కూడా ఇచ్చుకోలేక మందులు కొనలేని స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ రకంగా సహాయం చేయాలనే సంకల్పంతో నిరాటంకంగా దాదాపు 7 సంవత్సరాల పైన నుండి ఈ క్యాంపులు జరుపుతున్నాం. ఈ క్యాంపులలో చాలా ఉచితంగా పరిశుద్ధి చేస్తూ వాళ్ళకు విలువైన ఆస్మా ఇన్హేలర్స్ కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్లకు చాలా వరకు స్వస్థత చేకూరుతుంది. దాదాపు కర్నూలు టౌన్ ప్రజలే కాదు, కులమత భేదం లేకుండా దగ్గర ఉన్నటువంటి పల్లెల నుండి కూడా చాలామంది ప్రజలు, పేదలు ముఖ్యంగా వాళ్ళు వచ్చి ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో రేపు నెల బాబా టెంపుల్లో, కోటి దగ్గర ఉన్నటువంటి బాబా టెంపుల్లో ఈ క్యాంపులు నిర్విరామంగా ప్రతి నెలసరి ఈ నెల క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. సో ఈ క్యాంపు ముఖ్యంగా ఈ క్యాంపుల్లోనే కాదు, ఏ రోజు కూడా ఆ పేషెంట్ వచ్చి మా దగ్గర డబ్బులు లేవు, కన్సల్టేషన్ ఫీజు లేదు అని డాక్టర్ గారు చెప్తే, మా కాంపౌండర్ బయట చెప్తే చాలు, నేను వాళ్ళకి ఉచితంగా పరీక్ష చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తానని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ముఖ్యంగా పేద పేషెంట్స్ ఉపయోగించుకోండి. నా కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాల్సిన పని లేదు, మీరు రాండి, చెప్పండి, మా బయట మా కాంపౌండర్కి నేను చూస్తాను. సో ఇలాంటి సదుపాయం కూడా స్పెషలిస్ట్ చేత ఈ సదుపాయం కూడా పేదలు ఉపయోగించుకొని వాళ్ళకు కూడా కొంత గొప్ప సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రాబో కాలంలో కూడా ఈ ఉచిత క్యాంపులు మేము ఉచితంగా నిర్వహించి తద్వారా కొంత సాంతం జరిగి చాలా తృప్తిగా ఉంటుంది ఇది. సో ఈ రకంగా ఈ క్యాంపులు మేము నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులకు ఈ రోజుకు వచ్చి ఈ 87వ ఉచిత ఆస్మా శిబిరాన్ని ప్రారంభోత్సవం చేసినట్టు మన ఏసీబీ డిఎస్పీ రిటైర్డ్ వెంగానంద చౌదరి గారిని కూడా మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు 87వ ఆస్తమా ఉచిత వైద్య శిబిరము నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో డాక్టర్ పుల్లాయప్ప గారు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఇప్పటికి దాదాపు 7 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ఈ మహత్కార్యం చేస్తున్నారంటే అది ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి మంచి సంకల్పము. ఇప్పుడు సేవ అనే దానికి 4 రకాలు ఉన్నాయండి. సేవ ఒకటి ఇండివిజువల్, అంటే తనంతట తాను తన వారికి సేవ చేసుకోవడము. రెండోది ఇతరులకు సేవ చేయడము. మూడోది ప్రకృతికి సేవ చేయడము. నాలుగోది దేశానికి సేవ చేయడము. సేవ అంటే ఏమి? సహాయము, అభివృద్ధి చేయడము, ఏమి దోహదము చేయడము, ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారంగా చేయడము, ప్రేమతో, నిష్కామ కర్మంతో, నిస్వార్థంతో చేసేదే సేవ. సేవకు చాలా ఇంపార్టెన్స్ ఉందండి, ఆధ్యాత్మికంగా కానీ బయట కానీ. తనంతకు తాను సేవ అంటే నీకు నీ అంతకు మంచి ఉద్దేశంతో మంచి పనులు చేస్తూ నువ్వు చేసినటువంటి పనులకు నీకు ఏదైతే వస్తుందో ధనం కానీ ఏదన్నా కానీ అది ఇతరులకు సహాయపడేటట్టుగా చేసుకుంటూ చేసేదే నీ సేవ. నీలోని నీ వారికి సేవ అంటే నీ తల్లిదండ్రులకు, నీ బంధువుల మిత్రులకు, వాళ్ళకు ఏదన్నా నీకు తోచినటువంటి సహాయం చేయడము, వాళ్ళను సేవ చేయడమే, వాళ్ళను సేవించడము, ఇదంతా సేవ కింద వస్తుంది. రెండోది మీకు తెలుసు, మనకు తెలిసినంత వరకు ఈ పొగాకు తాగేటువంటి వాళ్ళకు ఈ సమాజంలో ఎవరెవరైతే మనకు వాళ్ళ ఆరోగ్యం క్షీణించుకుంటూ ఇండైరెక్ట్గా అది దేశానికి మైనస్ పాయింట్గా ఉన్నటువంటి ఈ దుర్గుణాలు ఉన్నాయి కదా, ఇవి తాగేటి పొగ తాగడము, గుర్కా తాగడము, ఇటువంటివి కొంచెం నిర్మూలించేటట్టుగా ఎవరంతకు వాళ్ళు సహాయం చేయడము. రెండోది దేశంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి నా పేరు ఆర్ వెంగన్న చౌదరి, డిఎస్పీ ఏసీబీ కర్నూలు రిటైర్డ్. ఈ విధంగా దేశానికి సేవ
యాక్చువల్గా ఈ జర్నీ చేసేసి కూర్చోండి.